రీసెంట్ గా మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారని అంటే మేక్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆయన ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అవేంటంటే నేను ఒక టెక్నికల్ గ్రాడ్యుయేట్ని కాబట్టి నా పరిధిలో ఉన్న నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. అదేంటంటే ఈ రోజు ఒక కామన్ మ్యాన్ బతకాలని అంటే గాలి నీరు వీటితో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న మొబైల్ ఫోన్స్ ఏవని ఇండియన్ బేస్డ్ మొబైల్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే చెప్పుకోవడానికి కూడా ఒక సరైన స్మార్ట్ ఫోన్ లేదు. అది ఒకటోది. రెండోది ఏంటంటే ఇండియాలో ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి దాన్ని ఇండియాలోనే మార్కెటింగ్ చేయాలి అని అంటే ప్రతిది కూడా ఫారెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. ఇప్పుడు కూడా ఏడబ్ల్యూఎస్ కావచ్చు, లేకపోతే జీసీపీ కావచ్చు, లేకపోతే అజూర్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటిలాగా మళ్ళీ అమెరికన్ ప్రోడక్ట్సే. కాబట్టి ఏంటంటే ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఎంకరేజ్ చేయాలని అంటే 2 థింగ్స్ తీసుకురావాలి. ఒకటి, కమ్యూనికేషన్ ఛానల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. 2, ఒక మంచి క్లౌడ్ సర్వీసెస్ ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో ఏమైనా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు అని అంటే 1 or 2 ఉన్నాయి గట్టిగా మాట్లాడుకుంటే. అవి కూడా ఆకాశానికి కంటేటట్టు రేట్లు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇండియాలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని కానీ ఎంకరేజ్ చేయగలిగితే నెక్స్ట్ 2 years లో మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని ఇండియాలో యూజ్ చేసే ఛాన్స్ ఉంటది. లేకపోతే ఏంటంటే అది ఎప్పటిలాగా అది ప్రెస్ స్టేట్మెంట్ లాగా ఉంటది. కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ లోకి రాదు.